మన్మోహన్ సింగ్ గారి ఫ్యూనరల్ గురించి, ఆయన అంతిమ క్రియలు నిర్వహిస్తున్న సందర్భంలో ఆ అంత్యక్రియలకు సంబంధించి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏవో కొన్ని ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం జరుగుతూనే వస్తోంది. సో బేసికల్లీ మన్మోహన్ సింగ్ గారు ఒక మాజీ ప్రధానిగా ఆయన చేసిన సేవలకు గాను లేదా ఆయనకి ప్రభుత్వం అధికారికంగా గౌరవ వందనం సమర్పించడము, అంత్యక్రియలు నిర్వహించడం మనకు తెలుసు. కానీ అందులో పొరపాట్లు జరిగాయని చెబుతున్న కాంగ్రెస్ ఆరోపణల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాటిని అసలు ఎందుకు ఇంతగా ఆరోపణలు చేస్తున్నారు? యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు యాక్చువల్లీ పివి నరసింహారావు గారి విషయంలో మాత్రం చాలా దారుణంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ లేదా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు వాళ్ళందరూ కూడా, ఈవెన్ అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసినటువంటి ప్రధానికి దక్కిన లాంఛనాలు, గౌరవ వందనము లేదా అంత్యక్రియలను పోల్చి ఈ రోజు మన్మోహన్ సింగ్ గారితో పోల్చితే అసలు చాలా వ్యత్యాసం కనబడుతోంది. ఆయన కనీసం ఆయన ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ లో కూడా ఆయన భౌతికాయాన్ని ఉంచనివ్వలేదు పివి నరసింహారావు గారిది. అండ్ అప్పుడు చాలా దారుణంగా బిహేవ్ చేశారు. హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా పూర్తిగా ఆయన అంత్యక్రియలు జరగలేదని ఒక ఆరోపణ ఉంది. ఇవన్నీ జరుగుతున్నా అప్పుడు ఏం మాట్లాడని వాళ్ళు ఇవాళ మన్మోహన్ సింగ్ గురించి ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారు? దాంట్లో నిజాలేంటి చెప్తారా? సాగర్, మీరు నరసింహారావు గారి గురించి చెప్పారు. ఇంకొక మాట, ఈ రోజు దాకా నరసింహారావు గారి జ్ఞాన్ భూమి నెక్లెస్ రోడ్ ఎండ్లో ఉంది. మన అందరికి తెలుసు, నెక్లెస్ రోడ్ వైపు ఉంది. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మన ఐమాక్స్ రోటరీలో ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ ఉంది. రాహుల్ గాంధీ 2 సార్లు వచ్చారు అక్కడికి టు పుట్ ఫ్లవర్స్ అండ్ కొంచెం టు పే హిస్ రెస్పెక్ట్స్. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం ఇది ఉంది సార్, అక్కడ వచ్చి నరసింహారావు ఇది దానికి కూడా కొంచెం పుష్పచక్రాలు పెట్టంటే హీ రిఫ్యూజ్డ్, వెళ్ళలేదు. ఇవాళ దాకా సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక వాద్రా కానీ అక్కడికి వెళ్ళలేదు. నరసింహారావు గారి జ్ఞాన్ భూమి నెక్లెస్ రోడ్లో ఉంది. ఎన్నిసార్లు మీరు హైదరాబాద్కి వచ్చారు? ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ? మీరు అప్పుడు చేస్తుంది సరే మర్చిపోండి, ఇప్పుడు తప్పు జరిగిందని ఏదని చెప్పొచ్చు. మీరు ఇంత గొడవ ఎందుకు మన్మోహన్ సింగ్ గారిది అంటే చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్. వీళ్ళు ఇప్పుడు దాకా నరసింహారావు గారిని పట్టించుకోలేదు, మన్మోహన్ సింగ్ని కూడా పట్టించుకోలేదు. మనందరికీ తెలుసు, సోనియా గాంధీ నరసింహారావు ఉన్నప్పటి నుంచి ఒక యాంటీ నరసింహారావు యాటిట్యూడ్ ఎందుకు తీసుకున్నారంటే హీ వాజ్ అ స్ట్రిక్ట్ మ్యాన్. చాలామంది అన్నారు బాబ్రీ మస్జిద్ జరిగింది, దానికోసం నరసింహారావు రెస్పాన్స్, ఓకే, దట్ ఇంకో స్టోరీ అది. కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన బాడీని ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో అలౌ చేయడం ఎందుకు? దాని బయట చైర్లెస్ పెట్టారు, బయట కావాలంటే కూర్చోండి అందరు కలిసి అని చెప్పి. లోపలికి వెళ్ళకూడదు, గేట్ కాల్ తాళం వేసేసారు. సీతారాం కేసరిని టాయిలెట్లు వేసి బంద్ చేసిన మనుషులు వీరు. కాంగ్రెస్ వినయ్ సీతాపతి బుక్ లో చాలా క్లియర్ గా ఉంటది, గేట్ తాళం వేశారు, లోపలికి తీసుకెళ్దామని ట్రక్ వాహనాన్ని ఆపినా కూడా పోనివ్వలేదు లోపలికని. అది కూడా ఫ్యూనరల్ ఉండే, మిలిటరీ ఫ్యూనరల్ ఉండే. మన్మోహన్ సింగ్ గారి మీద ఎంత ప్రేమ ఎందుకు వచ్చిందంటే చాలా క్లియర్. అది మీరు అందరిని అడిగితే ఢిల్లీ ఎలక్షన్, ఢిల్లీలో కాంగ్రెస్ ఎప్పుడు గెలిచింది చెప్పండి? లాస్ట్ షీలా దీక్షిత్ టైంలో గెలిచింది ఎలక్షన్. దాని తర్వాత ఇప్పుడు దాకా అత్తాపత్తా లేదు కాంగ్రెస్ది. ఢిల్లీ ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది ఫిబ్రవరిలో. దానికోసం ఢిల్లీలో ఎట్లైనా వీళ్ళు గెలవాలని చెప్పి చేసిన డ్రామా ఇది. మన్మోహన్ సింగ్ గారికి ఫ్యూనరల్, స్టేట్ ఫ్యూనరల్, మనం ఇవ్వాలి అని చెప్పి స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చాం. మనం కంప్లీట్ మిలిటరీ ఆనర్స్తో స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు. గన్ క్యారేజ్ అన్నీ ఉండే, 21 గన్ సెల్యూట్ మొత్తం చేశారు. మెమోరియల్ కట్టాలన్నారు, మెమోరియల్లోనే క్రిమేషన్ చేయాలన్నారు, నిగంబోద్ ఘాట్లో కాదన్నారు. దూరదర్శన్ ఒక్కటే ఎందుకు అలౌ చేశారన్నారు. సో స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. ఒకటి, మెమోరియల్స్ పెట్టాలంటే సుప్రీంకోర్టు ఒక డిసిషన్ తీసుకున్నారు 5-6 సంవత్సరాల ముందు. ఢిల్లీలో చాలా అయిపోయినాయి, మొత్తం ఢిల్లీలో గ్రేవ్సే ఉన్నాయి అన్నీ, అంటే ఎక్కడ చూసినా అక్కడ సమాధులు ఉన్నాయి. ఇంకా ఎక్కువ సమాధులు అలౌ చేయకూడదు. ఉన్న సమాధి లోపల అన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే అన్ని 50 ఎకర్లు 100 ఎకర్లు ఉన్నాయని. రాజ్ఘాట్ నుంచి నెహ్రూ గారిది, సంజయ్ గాంధీ కూడా ఉంది. ఆలోచించండి, ఈ వాజ్ నోబడి. సంజయ్ గాంధీ కూడా ఉంది, అవును కరెక్ట్. ఆలోచించండి, ఒక ఎంపీగా ఉన్న మనిషి ఆయన, ఐ డోంట్ నో వెదర్ హి వాజ్ ఎన్ ఎంపీ ఆల్సో, ఆయనకు కూడా ఇచ్చారు. అవును, మీరు ఎంతోమంది ఎంపీస్ ఉన్నారు కదా పార్లమెంట్లో, వాళ్ళందరికీ ఇచ్చారు. ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీ డైనాసిటీ. ఢిల్లీలో యాజ్ ఇట్ ఈస్ మొత్తం ముఘల్స్ది మొత్తం ఉన్నాయి, గ్రేవ్స్ ఉన్నాయి, హుమయూన్ నుంచి అందరిది ఉన్నాయి అక్కడ. ఈయన కూడా పెట్టుకున్నారు, సంజయ్ గాంధీ కూడా. ఎనీవే, దట్స్ అ డిఫరెంట్ థింగ్. మన్మోహన్ సింగ్ గారిది ప్రాబ్లం ఫస్ట్, ఇఫ్ స్టేట్ ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్ బాగాలేదన్నారు. ఏంటి అరేంజ్మెంట్స్? ఫ్యూనరల్ ఇచ్చారు కదా, యాజ్ పర్ ప్రోటోకాల్ ఆర్మీ చేస్తారు, గవర్నమెంట్కి దాంట్లో రోల్ లేదు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళ కమాండ్ వాళ్ళు చూసుకుంటారు. ఫ్యూనరల్ వాళ్ళకి ప్రోటోకాల్ ఉంది దాని ప్రకారం. నెక్స్ట్, సమాధి దగ్గరే ఇది చేయబోతున్న మెమోరియల్ దగ్గరే ఫ్యూనరల్ చేయాలన్నారు, క్రిమేషన్. నేను చెప్పినట్టు సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చారు, మీరు దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఎవరికైనా ఇట్లా మెమోరియల్ కట్టాలంటే ఈ మెమోరియల్ ఈ స్పేస్ లోపలే కట్టుకోండి, మీరు బయటకు వెళ్ళకూడదు, ఇంకా జగ ఇవ్వం మేమని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది ఒకటి. ఆ సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి తెలుసు చాలా క్లియర్, కాంగ్రెస్ వాళ్ళకి. దానికి ఒక రూల్ ఉంది సార్. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారి మెమోరియల్ కోసం అదే రూల్ పాటించారు వీళ్ళు. గవర్నమెంట్ నెల పట్టింది. ఫస్ట్ ఒక ట్రస్ట్ ఫామ్ చేయాలి,
ఆ ట్రస్ట్ ఎవరో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఇంకెవరైనా బ్యూరోక్రాట్స్ ఉంటారు, రిటైర్డ్ వాళ్ళు, ఇంకా ఏమైనా జ్యుడిషియల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక గుడ్ మెంబర్ ఆఫ్ ఒక 10 మంది ట్రస్ట్, 8 నుంచి 10 మంది ట్రస్ట్ పెట్టుకోవాలి. ఆ ట్రస్ట్ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన ఆ ట్రస్ట్కి గవర్నమెంట్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు ఇదంతా చేసే ముందు అక్కడ వెళ్ళి క్రిమేషన్ చేయాలంటే ఇట్స్ అగేన్స్ట్ ద రూల్స్. అంతే. డికంపోజ్డ్ అట్లా చేస్తే ప్రాబ్లం ఏంటి? అది అక్కడ చేయకూడదు. చేసిన తర్వాత మీరు వెళ్ళారా, లాస్ట్లో యాషెస్ చేయడానికి వెళ్ళారా? మీరు వెళ్ళలేదు. ఎందుకంటే వీ వాంటెడ్ టు గివ్ ప్రైవేట్ స్పేస్ అంటే, మరి ఫ్యూనరల్ టైంలో ప్రైవేట్ స్పేస్ ఎందుకు ఇవ్వలేదు? దూరదర్శన్ ఒకటే ఛానల్ అలా అన్ని నేషనల్ ఈవెంట్స్లో దూరదర్శనే ఉంటుంది. రిపబ్లిక్ డే పరేడ్లో మీకు 30 ఛానల్ కనిపి ఒకటి. వీళ్ళకేం కాదు, వీళ్ళ చంచాలు అందరు రావాలి లోపలికి వచ్చి వీళ్ళ మీద కెమెరా పెట్టాలనుకున్నారు, అది కాలేదు. అది కోపం. మోదీ గారి మీద ఫోకస్ చేశారు. నెక్స్ట్ అలిగేషన్, 3 చైర్లే పెట్టారు మన్మోహన్ సింగ్ గారి ఫ్యామిలీకి, 5 చైర్లు పెట్టారు. యాజ్ పర్ ప్రోటోకాల్ మిస్సెస్ మన్మోహన్ సింగ్ కౌర్, మిస్సెస్ కౌర్ అండ్ 3 కూతురు, వాళ్ళకి 4 చైర్లు ప్లస్ 1 ఎక్స్ట్రా ఇచ్చారు. వీళ్ళకేం కావాలంటే 10 చైర్లు వేసుకుంటే దాని పక్కన కార్గే, దీని పక్కన సోనియా గాంధీ, ఆ పక్కన రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కూర్చుంటారు. లేదు కదా సోనియా గాంధీ. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరెవరు? ఫ్యామిలీ స్పేసెస్, ఫ్యామిలీ ప్రోటోకాల్. ఇది వీళ్ళకి ఈ ఫ్యూనరల్ అరేంజ్మెంట్ తెలుసు ఎట్లా చేస్తారని. మన్మోహన్ సింగ్ని పట్టించుకున్న వాళ్ళు వీళ్ళందరూ. ఆయన బతుకున్నప్పుడు ఆర్డినెన్స్ని ప్రెస్ కాన్ఫరెన్స్ చించిపడేసిన మనిషి రాహుల్ గాంధీ. మీ అందరికీ తెలుసు, మనందరికీ. ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్లో వెళ్ళి మొత్తం చేశాడు, అన్ని డ్రామాలు చేశాడు రాహుల్ గాంధీ. అట్లా మనిషిని మీరు ఇప్పుడు పెద్ద రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆయన ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఒలింపిక్స్కి సాయి గారు ఆల్ హెడ్స్ ఆఫ్ స్టేట్ వర్ కాల్డ్ అక్రాస్ ద వరల్డ్. ఇండియా నుంచి సోనియా గాంధీని ఇన్వైట్ చేశారు చైనీస్, మన్మోహన్ సింగ్ని ఇన్వైట్ చేయలేదు. ఆలోచించండి. ఏ లీడర్ వచ్చినా సోనియా గాంధీనే కలిసేది. యాక్చువల్లీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి అగ్రిమెంట్ సైన్ చేశారు, 300 కోట్లది. చైనీస్ వాళ్ళు డొనేట్ చేశారు డబ్బులు. ఎవరు సైన్ చేశారు? రాహుల్ గాంధీ సైన్ చేశారు. సో ఇట్లాంటి అన్నిటికీ అరే మన్మోహన్ సింగ్ గారి గురించి ఇంత చెప్తారు కదా, ఇదే రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి 100 కోట్లు ఇచ్చారు. గవర్నమెంట్ డబ్బులు ఒక ప్రైవేట్ ట్రస్ట్కి. అది మోదీ గారు చేశారనుకోండి, ఇవాళ మొత్తం ఒలవో అని తిట్టుకుంటారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తారు, బకెట్లు పెట్టుకుని ఏడుస్తారు వాళ్ళు. అప్పుడు చేసిన ఎవరు ఆ టైంలో డబ్బులు లేకుండే గవర్నమెంట్ దగ్గర. మనం ఇంత పెద్ద ఎకానమిస్ట్ అని చెప్తాం, మళ్ళీ పాపం ఇప్పుడు చెప్తారు కదా. లాస్ట్ టైం మన నేషనల్ రౌండప్లోనే మనం ఫస్ట్ టాపిక్ తీసుకుని 15 నిమిషాలు దాని మీద మాట్లాడడం. చాలామంది క్రిటిసైజ్ చేస్తారు నన్ను, కామెంట్స్లో అది చూశాను నేను. చాలామంది ఎందుకు ఇంత చెట్టు మీద ఎక్కిస్తున్నారు మీరు, ఇంత పెద్ద మనిషి ఎక్కడ, వాడు మొత్తం యువత డమీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి నేను చెప్పాను. ఒక మనిషి చనిపోతే యూ షుడ్ స్పీక్ గుడ్ అబౌట్ దట్ పర్సన్. ఆయన గురించి గిట్టడం పక్కన పెడదాం, ఆఫ్ ద రికార్డ్ చేయొచ్చు అన్ని. కానీ ఆన్ రికార్డ్ ఈవెన్ దూరదర్శన్కి వెళ్ళినప్పుడు కూడా నేను, దూరదర్శన్ వాళ్ళు చెప్పారు కానీ అప్పుడు కూడా నేను ఆన్ మై ఓన్ నేను చాలా మటుకు ఒక మంచి ఇమేజ్ ఇచ్చాను మన్మోహన్ సింగ్ గారు. ఈ హ్యాడ్ ఇస్ పాజిటివ్ సైడ్, నెగటివ్ సైడ్ మాట్లాడేది చాలా ఉన్నాయి, అందరిలో మాట్లాడుతూనే ఉంటాం చాలా సార్లు. ఇదేంట్రా భారత్ రత్న నరసింహరావు గారికి ఎవరు భారత రత్న ఇచ్చారండి? ఇది ఇప్పుడు కాదు సాయి గారు, ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఒకటి. రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోయినప్పుడు నెహ్రూ రోడ్ ఎ లెటర్ టు హిస్ క్యాబినెట్ మినిస్టర్స్. అందరు క్యాబినెట్ మినిస్టర్కి లెటర్ రాశారు, ఒక్కరు కూడా ఫ్యూనరల్కి వెళ్ళకూడదని చెప్పి. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ చనిపోయినప్పుడు ఈ డింట్ అలౌ ఎ సింగిల్ పర్సన్ టు గో. దాని తర్వాత సర్దార్ పటేల్ గారు చనిపోయినప్పుడు కూడా అన్నారు, ఒక్కరు కూడా వెళ్ళకూడదు. బిఆర్ అంబేద్కర్ గారు, అవును మరి ఆయన ఫ్యూనరల్ కూడా ఎవరు వెళ్ళకూడదు అని నెహ్రూ లెటర్ రాశారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు దండాలు తీసుకొని పోస్టర్లు తీసుకొని తిరుగుతున్నారు. అడగండి, ఏ కాంగ్రెస్ లీడర్ అంబేద్కర్ గారి ఫ్యూనరల్కి వెళ్ళారని అడగండి. పెద్ద నాట్ టాకింగ్ ఆఫ్ ద సీనియర్ లీడర్స్. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు, నెహ్రూ వెళ్ళారు ఆ టైంలో? వెళ్ళలేదు కదా. ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే అంత కోపం ఉండే అంబేద్కర్ గారి మీద కూడా. ఎందుకంటే ఈ వాజ్ నెవర్ ఎ పార్ట్ ఆఫ్ నెహ్రూస్ క్యాబినెట్, టోటలీ అగేన్స్ట్. సో ఇప్పుడు పెద్ద ఏడుపు అది అని చేస్తున్నారు కదా. భారతరత్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. పటేల్ గారికి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? నరసింహరావు గారికి ఎప్పుడు ఇచ్చారు మీరు భారతరత్న? ఇప్పుడే కావాలమ్మా. ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేశారు అసెంబ్లీలో, ఇప్పుడే ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్, ఎవరు ఎక్కువ ఏడుస్తారని చెప్పి ఢిల్లీలో మెడల్ దొరుకుతుందని చెప్పేసి స్టేట్ అసెంబ్లీ. నరసింహరావు గారు చనిపోయినప్పుడు స్టేట్ అసెంబ్లీ స్పెషల్ సిట్టింగ్ పెట్టారా? భారతరత్న అడిగారా? ఎందుకండి ఇంత డ్రామా? నాకు అర్థం కావట్లేదు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళది. ఇది వీళ్ళది. సాయి గారు ఏం చెప్పాలంటే వీళ్ళకి ఒక స్లేవ్ మెంటాలిటీ ఇది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారో, ఆ ఫ్యామిలీ ఏం చెప్తారో దానికే జిందాబాద్, దానికన్నా ఎక్కువ అక్కడిక్కడ ఏం చేయాలి. సో నేను ఇదే స్టాండర్డ్ రూల్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? రాబోతుంది మెమోరియల్ వస్తుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి మెమోరియల్ కూడా నిలబట్టింది టైం డిసైడ్ చేయడానికి. సో మీరు కాదు అక్కడ జరగాలి. ఎందుకు జరగాలి? అక్కడ ప్రణబ్ ముఖర్జీ గారి కూతురు మీకు తెలుసు, శర్మిష్ఠా, షీ హ్యాడ్ నవికా కుమార్తో ఒక ఇది ఉండే డిబేట్లో. షీ క్లియర్లీ సెడ్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు, హీ వాజ్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ లీడర్, అది సపరేట్ పక్కన పెడదాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయలేదు. షీ సెడ్ ఇట్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక కండోలెన్స్ రెజల్యూషన్ కూడా పాస్ చేయలేదు మన ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోయినప్పుడు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇమీడియట్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి జయరాం రమేష్ వీరందరూ వచ్చి లేదు ఎప్పుడు మేము అట్లా పాస్ చేయమన్నారు. షీ ఇమీడియట్లీ బాట్ అవుట్. కేఆర్ నారాయణ గారు చనిపోయినప్పుడు మీరు ఎందుకు పాస్ చేశారు రెజల్యూషన్?
నోరు తెరవలేదు ఎప్పుడు, దాని తర్వాత ఒక్కడు కనిపించలేదు. మళ్ళీ వీళ్ళది హిపోక్రసీ సాయి గారు. ఇది అంతా ఎందుకు చేస్తున్నారంటే 1984 రైట్స్ తర్వాత కాంగ్రెస్కి పెద్ద దెబ్బ తగ్గింది. 6 వ్యతిరేకంగా మన అందరికి తెలుసు. పెద్ద చెట్టు పడిపోతే కదులుతుందని చెప్పారు గ్రౌండ్ అంతా అని రాజీవ్ గాంధీ గారు చెప్పారు. ఈ ఢిల్లీ ఎలక్షన్స్ రాబోతుంది, దానికోసం మన్మోహన్ సింగ్, ఎందుకంటే మన్మోహన్ సింగ్ చనిపోయి ఈవెన్ బిఫోర్ ఫార్మల్ 7-day మౌనింగ్ ఖతం చేసే ముందు రాహుల్ గాంధీ వెళ్ళిపోయాడు వియట్నాంకి. అవును, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం. మళ్ళీ ఎందుకంటే మీరు మార్నింగ్ ఎందుకు అబ్జర్వ్ చేయట్లేదు? ఎవ్వడు ఒక కాంగ్రెస్ లీడర్ మాట్లాడు దీని గురించి. భారత్ రత్న ఇవ్వాలంటే ఇస్తామండి, డెఫినెట్గా ఇస్తాం. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ఇస్తాం. అది దాని టైం ఉంటుంది. నరసింహరావు గారికి మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఉన్నారు కదా 2004 నుంచి 2014, ఈయన గురుగారే ఉండే కదా ఆయన. అవును, ఎందుకు ఇవ్వలేదు? 2004 నుంచి 2014 ఎకనామిక్ పివి రిఫార్మ్ నరసింహారావు గారికి గురువు గారు. పివి నరసింహారావు గారికి ఇప్పుడు నిజానికి ఇందులో కూడా ఇంకొక స్పీచ్ చూడండి మీరు. ఆ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు 91లో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడతారు. మన్మోహన్ సింగ్ కే క్రెడిట్ ఇస్తారు. అసలు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు క్రెడిట్. అదే నేను అడుగుతున్నాను సాయి గారు. అది ఇంకో పాయింట్. ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ తీసుకున్నాను, ఆమె మోదీ గారు చెప్పిన మాటనే ఇంప్లిమెంట్ చేయాలి. సింపుల్. ఆమె ఫైనాన్స్ మినిస్టర్గా ఉండొచ్చు, బడ్జెట్ ప్రెజెంట్ చేస్తారు, అందరూ ఆమెను తిడతారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయలేదు, అది చేయలేదు. కానీ దిస్ ఇస్ అ క్యాబినెట్ డెసిషన్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఇట్స్ అ కంప్లీట్ ఒక క్యాబినెట్ డెసిషన్, నిర్ణయం అది. బడ్జెట్ అనేది క్యాబినెట్ పాస్ చేస్తుంది బడ్జెట్ని. దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రెజెంటెడ్ ఇన్ ద పార్లమెంట్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అది క్యాబినెట్ది. అప్పుడు నరసింహారావు గారు లేకుంటే ఈయన ఇక్కడి నుంచి ఒక పెన్ అక్కడికి మూవ్ కాదు సాయి గారు. దాని తర్వాత మనం చూసాం, దీనికి ముందు కూడా మనం మెన్షన్ చేస్తాం. ఆయన ఇంకొక అసలు చాలా దారుణం విషయం ఏంటంటే తెలంగాణ ఇచ్చింది యూనియన్ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది యూనియన్ గవర్నమెంట్. అంటే ఎవరు? ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. బట్ సోనియా గాంధీ విగ్రహం పెడతారు. ఎందుకంటే భజన పాడుకుంటే వీళ్ళు సరే, సోనియా లేకపోతే రాదు. ఇవన్నీ అసలు కాన్స్టిట్యూషన్ పరంగా మన కాన్స్టిట్యూషన్ పరంగా అంటే అట్లీస్ట్ రేవంత్ రెడ్డి నా మాట మీద మెచ్చుకుంటాను. ఆయన అట్లీస్ట్ ఈ మెన్షన్ సుష్మా స్వరాజ్ నేమ్ డ్యూరింగ్ అసెంబ్లీ డిబేట్ ఎప్పుడో ఒకసారి మాట్లాడారు. నేను చెప్తున్నాను, ఈవెన్ ఆయన కూడా పాప నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాట పాడాల్సింది, లేకుంటే మళ్ళీ రేపు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి చేసేస్తారు రేపు తీసి పక్కన పడేసి. అవును, ఆయన కూడా ఏం చేయలేడు. ఆయన ఏం చేయలేడు ప్రాబ్లం. ఎందుకంటే ఇది ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ, మీరు పాటలు పాడాల్సిందే. అది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు అంటారు బీజేపీకి బీజేపీ అట్లా లేదండి. రేపు మోదీ గారు పోతే ఇంకోరు వస్తారు, ప్రాబ్లం లేదు. మోదీ గారు కొడుకో కూతురు కాదు వచ్చేది, అది కాదు కదా. ఇది రేపు వచ్చేది రాహుల్ గాంధీ, దాంట్లో 100%. దాని తర్వాత ప్రియాంక వాద్రా, దాని తర్వాత రేహాన్ వాద్రా, దాని తర్వాత మొత్తం అట్లనే మన పాత ముఘల్ సిస్టమ్ అది. రాజు తర్వాత ఆయన కొడుకు తర్వాత ఆయన కొడుకు, ఆయన తర్వాత అట్లనే మొనార్కీ నడుస్తుంది ఇంక ఇండియాలో. సో ఈ పర్టికులర్ ఇది క్రాకడైల్ టీయర్స్ అంటాం మన ఇంగ్లీష్లో. దే ఆర్ జస్ట్ ఒక ఓట్ల కోసం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మన్మోహన్ సింగ్ గారికి స్టేట్ ఫ్యూనరల్ వేయలేదు, మన్మోహన్ సింగ్ గారికి చైర్లు పెట్టలేదు, మన్మోహన్ సింగ్ గారి ఫ్యామిలీని చూసుకోలేదు, మన్మోహన్ సింగ్కి మెమోరియల్ కట్టలేదు. మీరేం చేశారండి? నరసింహారావు గారికి ఒక మెమోరియల్ ఉందా ఢిల్లీలో? ఎందుకు కట్టలేదు? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అడగట్లేదు? ఇక్కడ ఎంతమంది రెజల్యూషన్ పాస్ చేశారు కదా అసెంబ్లీలో. కాంగ్రెస్ ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి తెలంగాణ స్టేట్ అసెంబ్లీ. ఎందుకండి ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ ఎందుకండి నరసింహారావు గారి పేరు మీద లేదు? ఎందుకు రాజీవ్ గాంధీ పేరు మీద ఎందుకు ఉండాలండి? రాజీవ్ గాంధీ ఏం చేశారంటే స్టేట్కి? ఈ మస్ట్ హ్యావ్ బీన్ అ ప్రైమ్ మినిస్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన చేసిన తప్పులు ఆయనకున్నాయి, అది సపరేట్ మాట. కానీ ఇక్కడ నరసింహారావు గారి పేరు ఎందుకు లేదంటే ఎన్టీ రామారావు గారి పేరు ఉండే ముందుకు డొమెస్టిక్ టర్మినల్కి బేగంపేటలో ఉన్నప్పుడు. అవును, ఎందుకు పోయిందండి? అది ఎందుకు తీసేశారు? ఇది ప్రాబ్లం. వీళ్ళకేంటంటే వీళ్ళ భజన పాడాలంటే ఈ డైనాస్టీకే భజన పాడాలి. పులోక్ చాటర్జీ ఫైల్స్ ఎత్తుకెళ్తున్నాయి. ఈవెన్ షర్మిస్తా మెన్షన్ దాట్ ఫైల్ తీసుకెళ్ళి. ఇన్ఫాక్ట్ భారత్ రత్న ఇవ్వాలని చెప్పి నరసింహారావుకి డిసైడ్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ వాజ్ దేర్. షర్మిస్తా షేర్స్ ఇన్ బుక్ డిసైడ్ చేశారంట భారత్ రత్న ఇద్దామని చెప్పేసి. అది కాంగ్రెస్ హయాంలో. కానీ దాన్ని అబ్జెక్ట్ చేసి తీసేశారు మన్మోహన్ సింగ్ గారు. అప్పుడు ఆయన తప్పు కాదు పాపం, ఆయన ఏం చేయలేడు. ఆయన ఏం సైన్ చేయమంటే దాని మీద సంతకాలు పెడుతున్నాడు. అంతే, డమ్మీ ప్రైమ్ మినిస్టర్, అందరికి తెలుసు అది. అందుకోసమే ఈ బాధ అంతా కూడా. ఎకనామిక్ రిఫార్మ్స్ అంటారు. ఎకనామిక్ రిఫార్మ్స్ ఎవరండి? నరసింహారావు గారు చేశారు. కరెక్ట్. కంట్రీని ఎక్కడి నుంచి ఎక్కడి దగ్గర తీసుకొచ్చారు? నరసింహారావు గారు చేశారు. ఆయనకి అసలు ఏ క్రెడిట్ ఇవ్వట్లేదు హిస్టరీలో, ఎక్కడ లేదు. ఈ వాజ్ ద రియల్ మ్యాన్ హూ టర్న్డ్ ఇండియా అరౌండ్. కరెక్ట్. బంగారం తీసుకెళ్లి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో పెట్టి మనం డబ్బులు తీసుకొచ్చాం. అడుక్కొని తినాల్సిన పరిస్థితికి వచ్చాం మనం. ఆ టైంలో 3 వారాల ఫారెన్ ఎక్స్చేంజ్ ఉండే మన దగ్గర. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన మనిషిని మీరు ఒక భారత రత్న ఇవ్వకుండా ఇన్ని రోజులు ఆడుకున్నారు ఆయనతోని. ఆయనకి బాడీ మీరు ఏఐసీసీ లోపల అలౌ చేయలేదు. ఆయన బాడీని ఫోర్సిబ్లీ హైదరాబాద్ తీసుకొచ్చి నెక్లెస్ రోడ్ తగలబెట్టి దాని తర్వాత ఆ బాడీని అక్కడ పడేసి వెళ్ళిపోయారు చాలా మంది. మనకంతా మాట్లాడితే చాలా ఉంటుంది. ఎన్వి సుభాష్ గారు చాలా నీట్గా చెప్పారు దాని గురించి మన ఒక న్యూస్ డిబేట్. కరెక్ట్. సో వాళ్ళ ఫ్యామిలీని బట్టి మీరు అందరికీ ఒకటే స్టాండర్డ్ పెట్టండి. నేను అదే అడుగుతున్నాను. వై హ్యావ్ మెమోరియల్స్ ఫర్ పీపుల్ హు ఆర్ నాట్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఢిల్లీ? ఎవరండి వీళ్ళు? సరే, సంజయ్ గాంధీ అంటే ఇప్పుడు అంటారు బీజేపీ లీడర్ మమతా మేనకా గాంధీ హస్బెండ్ అంటారు. కరెక్ట్, మేనకా గాంధీ హస్బెండ్ సంజయ్ గాంధీ, కరెక్ట్, యాక్సెప్టెడ్ ఇట్. కానీ ఆయనకు మెమోరియల్ ఇవ్వాలా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఇప్పుడు కూడా ప్రశ్న చేస్తున్నాను, ఎందుకు ఇవ్వాలండి? సాయి గారు, దిస్ హిపోక్రసీ అనేది వీళ్ళు చూడండి. అది అయిపోయిందా ఈవెంట్? మన్మోహన్ సింగ్ గారి ఫ్యూనరల్ అయిపోయిందా? ఒక్క మాట లేదు ఇప్పుడు.
ఒక ట్వీట్ లేదు, ఒక లేదు, అన్ని ఎందుకంటే ఈజీగా పడిపోయారు. ఇంగ్లీష్ చెప్తారు, ఫెల్ ఫ్లాట్ ఆన్ హిస్ ఫేస్ రాహుల్ గాంధీ. కరెక్ట్. కనుక వాళ్ళ భజన్ మండలి ఉన్నారు, జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్, వీరందరూ వాడుతున్నారు ఈ పాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.